ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. మరి చిన్నప్పటి నుంచి మన చైల్డ్హుడ్ డేస్ నుంచి మనం వింటున్న ఒక సామెత, అన్నీ ఉన్న ఆకు అని మనకి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుంది. అది నిజమే, రియాలిటీలో కూడా అది నిజంగానే చాలామంది జీవితాల్లో అలానే ఉన్నాయి. ఏమీ ఉండదు కానీ వాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. అన్నీ ఉంటాయి, చాలామంది చాలా హంబుల్గా ఉంటారు. అయితే ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచిన మాట ప్రైడ్ వర్సెస్ హ్యూమిలిటీ గురించి చెప్పాలని. మరి గర్వంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాక్యం ఏం చదివిస్తున్న సామెతల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఒకని నాశనమునకు ముందు గర్వము నడుచును అనే వాక్యం సెలవిస్తుంది. మరి మనకు ఒక పదవి వచ్చిందని, లేకపోతే మనకి ఒక హోదా వచ్చిందని మనకి కొమ్ములు రాకూడదండి. చాలామంది ఏదైనా పదవిలోకి వచ్చినప్పుడు, ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు మరి వాళ్ళకి కొమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజానికి అది దేవుడిచ్చింది కదా. మరి ఆ కొమ్ములను మరి ఆ వచ్చిన కొమ్ములను విరడానికి దేవుడికి ఎంతో టైం కూడా పట్టదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఏది మేలు జరిగినా ఆ మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలే కానీ గర్వంగా మనము ప్రవర్తించకూడదు. మరి హ్యూమిలిటీ అనేది కనుక చూసినట్లయితే ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని హెచ్చిస్తాడంటండి. ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఈ హ్యూమిలిటీ అన్న మాటను మనము హీబ్రూలో కనుక మనం చూసినట్లయితే ANAH అంటే ఆనా అని అంటున్నారు. మైట్ బి ద ప్రొనౌన్సియేషన్ అనేది రాంగ్ అయి ఉండొచ్చు, కానీ ఆ స్పెల్లింగ్ అయితే ANAH. అయితే దీని యొక్క మీనింగ్ గ్రీక్లో దీని యొక్క మీనింగ్ చూసినట్లయితే టు బి అఫ్లెక్టెడ్ అని చెప్పేసి దాని యొక్క అర్థం అనమాట. అయితే టు బి అఫ్లెక్టెడ్ అని, లేకపోతే ఈ ANAH ఆనా అనే మాట బైబిల్లో మనం చూసినట్లయితే హీబ్రూ బైబిల్లో మోర్ దెన్ 80 టైమ్స్ అనేది మనకి కనబడుతుంది. ఇంచుమించు 80 టైమ్స్ అనేది ఈ ఆనా అనే మాట మనకి హీబ్రూ బైబిల్లో మనకి కనబడుతుందండి. అయితే మనం చూసినట్లయితే ఈ హంబుల్నెస్ దీనత్వం మన జీవితంలో రావడానికి దేవుడు కొన్ని పరిస్థితులను మన యొక్క జీవితంలో అలౌ చేస్తుంటాడు. ఫర్ సపోజ్ ఇశ్రాయేల్ ప్రజలు తీసుకున్నాం. వారిని దేవుడు ఆ యొక్క హంబుల్నెస్ అనే యొక్క క్వాలిటీ, అదొక క్వాలిటీ అని చెప్పే కన్నా అదొక రూట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మన యొక్క జీవితము, మన యొక్క రూట్ హంబుల్నెస్. ఎప్పుడైతే హంబుల్నెస్తో మనం కూడుకొని ఉంటుందో మన యొక్క రూటు, ఖచ్చితంగా మన లైఫ్ ఫ్రూట్ఫుల్గా మారుతుందండి. దేవుడు యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తీల క్రింద స్లేవ్స్గా, బానిసలుగా ఉంచిన యొక్క కారణము చూసినట్లయితే వారిని దీనత్వంగా, వారి యొక్క హృదయాలను మరి హ్యూమిలిటీతో అంటే దీనత్వంగా, హంబుల్నెస్తో నింపడానికి దేవుడు వాళ్ళని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల క్రింద ఈ యొక్క ఐగుప్తీయుల కింద దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉంచాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఈ యొక్క పరిస్థితులను అలౌ చేస్తుంటాడు. మన హృదయము గర్వంగా ప్రవర్తించినప్పుడు దేవుడు అణచడానికి కొంతమంది వ్యక్తులను మన యొక్క జీవితంలో ప్రవేశపెడుతూ ఉంటాడు. కొన్ని పరిస్థితులను మన యొక్క జీవితంలో ప్రవేశపెడుతూ ఉంటాడు మనల్ని హంబుల్ చేయడానికి. మరి నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే 138వ కీర్తన గనక మనం చూసినట్లయితే 6వ వచనము, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుడికి తెలుసు నా హృదయము గర్వంగా ప్రవర్తిస్తున్నామా, లేకపోతే మనము దీనత్వంగా ఉన్నామా అనేది దేవునికి బాగా తెలుసు. దేవుడు మన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు కదా. కాబట్టి మరి మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా దీనత్వంగా ఉందాం, హృదయంలో దీనత్వం కలిగి ఉందాము, మన తోటి వారితో దీనత్వంగా మాట్లాడదాము. ఇది ఒక మంచి క్వాలిటీ అండి, ఒక మంచి రూట్ అనమాట. ఈ యొక్క రూటు మరి మీ యొక్క పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆ రూట్ కనుక వేరుని కనుక మీరు పెడితే వారు పెద్ద అయిన తర్వాత దానిలోనే కొనసాగింపబడతారు. దాన్ని నేర్పించాలి. దీనత్వం కలిగి ఉండడాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించాలి. పెద్దవాళ్ళమైన మనము కూడా ఒకవేళ మన జీవితంలో గర్వపు వేర్లు ఉన్నాయేమో
చూసుకొని వాటిని మన యొక్క జీవితం నుంచి వేరుపరిచి దీనత్వాన్ని మనము కలిగి ఉండాలి. యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యంను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీ యొక్క గొప్ప కార్యములను మా జీవితంలో చేస్తున్నారు, అందుని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క వాక్యం ఎవరైతే వినుచున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మాలో హ్యూమిలిటీని, హంబుల్నెస్ని ప్రభా నీవే మా జీవితంలో నీవే ఉంచి, దేవా యొక్క గర్వపు వేరును మా నుండి తొలగించి తండ్రి యేసయ్య నీ యొక్క హంబుల్నెస్ని, హ్యూమిలిటీని మాలో ఉంచమని అడుగుచు దేవా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.